గురుగారు మన కుంభమేళా కూడా చూపించేశారు మీరు మాకు. 2013 కుంభమేళా అంతా కళ్ళకి కట్టినట్టుగా ఎన్ని గుడారాలు ఉన్నాయి, ఎంతమంది గురువులు అక్కడ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా. అలాగే బాబాజీ గారి గురించి మీరు చెప్పినప్పుడు అప్పుడు మీరు ఏ విధమైన దర్శనాన్ని పొందారో మీరు మాటల ద్వారా మేము కూడా అలాంటి దర్శనాన్ని పొందాం గురువుగారు. ఆ మాటల్లో మీరు చెప్తున్నప్పుడు మాకు కూడా ఆ రూపం అట్లా కనిపించింది. కానీ సరిపోలేదు, నాకు ఇంకా తనివి తీరలేదు, నాకు కోరిక తీరలేదు, ఇంకా నేను బాబాజీని గారిని మళ్ళా కలవాలని మీరు అనుకున్నారు కాబట్టి 2013 జనవరిలో మీకు అప్పుడు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు జరిగింది గురుగారు. శుభం. శ్రీ గురుదేవ దత్త, శ్రీ పూజ్య గురుదేవ్ శ్రీ బాబాజీ మహాశయుల పాదార బిందములకు శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. 2013 కుంభమేళాలో 2 రోజులు తర్వాత ఇంకొక రోజు పోస్ట్ పోన్ అయింది. ఆడ గడిపిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత కొన్ని ఈ చుట్టుపక్కల పనులు ఉండడం వల్ల విశాఖపట్నం కూడా రావడం, ఫ్యామిలీ ఇక్కడే ఉండేవారు. సో అటువంటి సమయంలోని 2013 అదే సంవత్సరం మార్చి 8వ తారీఖున మా అన్నయ్య గారు నాగపూర్లో స్వర్గస్థులైనట్టు తెలిసింది. 3వ అన్నయ్య. సో ఆయన స్వర్గస్థులైనట్టు తెలిసింది. పిల్లలు ఫోన్ చేసి చెప్పారు. ఆయనకు 3 పిల్లలు. సో వెంటనే నేను మా మిస్సెస్ కూడా బయలుదేరి నాగపూర్ వెళ్ళిపోయాం. తెలిసిన వెంటనే వెళ్ళిపోయాం. ఈ పిల్లలందరూ కూడా కార్యక్రమాలు మొదలుపెట్టారు. నేనే అప్పుడు కొంచెం ఉన్నవాళ్ళు ధైర్యాన్ని ఇచ్చేవాడిని కాబట్టి సో దగ్గర నుండి కార్యక్రమాలు చేయించాను. అక్కడికి ఒక 208 కిలోమీటర్ల దూరంలో ముల్తాయి అనే ప్రాంతం ఉంది. బేతుల్ జిల్లా కింద వస్తుంది. మహారాష్ట్రలో ఉంది. మధ్యప్రదేశ్ ఇది, అది మహారాష్ట్ర. సో బేతుల్ జిల్లాలో ఉంది అది. సో అక్కడ తపతీ నది ఉద్భవించింది. మిగతా నదులన్నీ కూడా కొండ ప్రాంతాల్లోని వాటిలోని ఉద్భవిస్తే, గోదావరి కానీ, కృష్ణ కానీ, గంగ కానీ, యమున కానీ, ఇది భూమి నుంచి ఉద్భవించింది. ఓకే, తపతీ నది. మన పురాణాల ప్రకారంగా ఈ తపతీ నది సూర్యుని యొక్క కుమార్తెగా భావిస్తారు పురాణాల ప్రకారం. అది భూమిలోంచి బుడగ 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 కింద చిన్న చిన్న ఊరుతున్నట్టు బయటకు వస్తూ ఉంటుంది. ఆ ప్రదేశాన్ని కూడా చూసాను. ఉద్భవించింది, తపతీ నది ఉద్భవించింది. అది అలాగ ఇలా పారుతూ ఆ పక్కనే పెద్ద ఒక దీని కింద తయారైంది, నది కింద. ఇంకా అక్కడి నుంచి ప్రవాహం మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవేశించి అది అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది తపతీ నది. దాన్ని అటు తాపి అని కూడా అంటారు, తపతీ నది. అటువంటి పుణ్య క్షేత్రంలో ఆ ప్రదేశంలో ఈ పిల్లలు మా అన్నయ్య గారు వాళ్ళ తండ్రి గారు అస్థిక నిమజ్జనం చేశారు. సో వెనక్కి వచ్చేసాం. ఇంతకుముందు నేను ఆఫీస్ పని మీద నాగ్పూర్ వెళ్ళడం జరిగింది 2 సార్లు. నాగ్పూర్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో తాజుద్దీన్ బాబా గారి సమాధి మందిరం ఉంది, దర్గా. 2 సార్లు కూడా కుదరలేదు నాకు, లాంగ్ బ్యాక్. సో ఆఫీస్ పని చూసుకొని వెనక్కి వచ్చేయడం జరుగుతున్నారు. అలా కాదు, ఏమాట ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళాలి అని ఒక తీర్మానించుకున్నాను. అనుకున్నాను కానీ మైలు సొంత మా అన్నయ్యే కదా, వాళ్ళకి వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. సో ఒక రకమైన సంశయానికి లోనయ్యాను. చాలా మదన పడిపోయాను. ఈ టైంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఎంత ఆలోచిస్తున్నాడు. పూజ్య గురుదేవుల నుంచి నాకు ఎంతో ఒక సందేశం వచ్చింది. గురువుల వద్ద సంశయాలకి తావు లేదు, వెళ్ళు అన్నారు. మనసులో ఒక రకమైన ఆలోచన కలిగింది. ఇంకా మా వాడితో చెప్పాను, ఒక్కసారి వెళ్దాం. బాబాయ్ వాళ్ళు అప్పుడే గుండు కొట్టుకొని ఉన్నారు వాళ్ళు. బాబాయ్ పర్వాలేదా, నాకే అభ్యంతరం, వాళ్ళని బాగా క్లోజ్ నాకు. బాబాయ్ నీ ఇష్టం అన్నారు. 15 కిలోమీటర్లు బండి మీద వెళ్ళొచ్చేది, ఏం పర్లేదు అన్నాడు. దాంట్లో 2వ వాడైన శ్రీధర్, మిగతా వాళ్ళు పనిలో ఉన్నారు, ఆడవాళ్ళందరూ వంటలు చేస్తున్నారు, ఇంటి నిండా బంధువులు ఉన్నారు. వాడు నేను కలిసి సాయంకాలం బయలుదేరి వెళ్ళాం. చేరుకున్నాం దర్గా. బాబాయ్ గారు నేను బయట ఉంటాను, మీరు వెళ్ళరండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అన్నారు. సో నేను మెల్లిగా దర్గాలోకి ప్రవేశించాను.
ప్రవేశించి ఓహో విపరీతమైన భక్తులతో కిటకిటలాడుతున్నది తాజుద్దీన్ బాబా గారి సమాధి మందిరం. సో అక్కడే కిటికీ కూడా ఉంది కదా, కిటికీ నుంచి చూస్తున్నాను. చూసేసి మనస్ఫూర్తిగా చద్దరతో కప్పున్నారు, అవన్నీ పూలతో పూర్తిగా కప్పబడి ఉంది. ఆ కాజీ కూడా పక్కనే ఉన్నాడు. వస్తున్నారు అందరూ కూడా చద్దర్లు, పూలు, దండలు అన్నీ సమర్పిస్తున్నారు. నేను కిటికీ నుంచి చూసి ఒక్కసారి నమస్కారం పెట్టుకొని కళ్ళు మూసుకొని మరొక్కసారి ధ్యానించుకున్నా తాజుద్దీన్ బాబాని, నా పూజ్య గురుదేవుని ఇద్దరిని. ఇంతలో మళ్ళీ ఎవరో భుజం తట్టినట్టు నాకు అనిపించింది. వెనక తిరిగి చూశాను. భాయ్ సాబ్ అందరూ ఆయే అన్నాడు. భాయ్ సాబ్ అందరూ ఆయే దర్శన్ కర్వా దీజిదే బాబాకా అన్నాడు. అసరికి నేను ఏమనాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి మహిళ గీలు అన్నీ చెప్పడం ఎందుకని, ఏం చెప్పాలో తెలియక లేదు పర్వాలేదులేండి అన్న. లేదు లేదు రండి అని చెప్పి చేపట్టుకున్నాడు. ఇంక నేనన్నాను లేదు, కారణం ఏంటంటే నా దగ్గర తలగొడ్డ లేదు, తలకు గుడ్డ కట్టుకుని వెళ్తున్నారు, తలగొడ్డ లేదు, అందుకోసమే నేను ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాను. అరే యార్ అని చెప్పి ఒక్కసారి జోబు నుంచి ఆకుపచ్చ తలగొడ్డ తీసాడు, తీసి కట్టాడు నాకు. పదండి అన్నాడు. ఇది ఇంకా గురుదేవుడు ఇంకా ఆజ్ఞ, ఇంకా మరి కాదంటే బాగుండదు అని చెప్పేసి వెళ్తాను. దగ్గరుండి ఆ దర్గా సమాధి మందిరాన్ని ఆ కాజీతో చెప్పి ఏదో మాట్లాడాడు కాజీతో. వెంటనే ఆయన రమ్మన్నాడు. వచ్చేసి నేనేం పట్టుకెళ్ళలేదు పూలు గట్ట. సమాధి మందిరం మీద 2 చేతులు పెట్టి ధ్యానించుకున్నాను. ఆ కాజీ ఆ నెమలి పెంచంతో తల మీద 3 సార్లు కొట్టారు. ఎండు ద్రాక్ష పళ్ళని ఏదో కొంచెం నైవేద్యంగా నా చేతిలో పెట్టారు. అందులో ఈ నన్ను తీసుకొచ్చిన ఆయన కూడా అక్కడే ఉన్నాడు. మీరు ఆ మూల కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటే చేసుకోండి అన్నాడు, పర్వాలేదు అన్నాడు. సో నేను కూడా అలాగే ఆయన చెప్పేసి ఆ మూల కూర్చున్నా. మూల కూర్చుని ధ్యానంలోకి వెళ్ళాను. ఓ 1/2 గంట సేపు ధ్యానం చేసుకున్నాను. మెలకు వచ్చింది. బయటకు వచ్చేసి ఇంకా ఆయన గురించి వెతకడం మొదలెట్టాను, ఇప్పుడు ఉన్నాడేమో అని చెప్పి. అక్కడైతే ఆ సమాధి మందిరంలో అయితే నాకు ఎక్కడ కనబడలేదు అని చెప్పి నేనేం చేశాను, కాజీని అడిగాను. ఒక ఆయన నన్ను తీసుకొచ్చారు కదండి మీ దగ్గరికి, ఆయన మీకు తెలుసా అని అడిగాను. కాజీ అన్నాడు ఆయన నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. అన్న ఇంకా మీకు ఏదో చెప్పారు కదా అందాం అనుకున్నాను, కానీ ఎందుకు ఇంకా అర్థమైపోయింది నాకు, ఆయన నేను ఎప్పుడు చూడలేదని. ఓకే అని చెప్పి బయటకు వచ్చాను. బయటకు వచ్చి మొత్తం అంతా తిరిగాను. చాలా పెద్ద ఇది తిరిగి ఎక్కడా నాకు కనబడలేదు. ఇంకేం చేయాలో తెలియదు. పోలే ఆ తలగొడ్డని ఎవరికి ఇద్దామా అంటే అందరి దగ్గర తలగొడ్డలు ఉన్నాయి. ఇంకేం చేయాలో తెలియక ఆ తలగొడ్డని జోబులో పెట్టుకున్నా. ఇంకెందుకు గురువు గారు ఆజ్ఞ. తలగొడ్డని జోబులో పెట్టుకుని బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేను మా అన్నయ్య కొడుకు శ్రీధరు వెనక్కి బయలుదేరాం. ఈ విషయాలన్నీ ముచ్చటించాను వాడితో. సంతోషం బాబాయ్, గురువుగారి అనుగ్రహం ఉంది కదా మీ మీద ఎప్పుడు కూడా అని, అందుకోసం అలా జరిగిందేమో అన్నాడు. ఇంటికి వచ్చేసాం. ఆడవాళ్ళందరూ వంట పనిలో బిజీగా ఉన్నారు, చాలామంది ఉన్నారు బంధువులు. మా మిస్సెస్ ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. మా నాన్నగారు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంట్లో కావచ్చు, మా అత్తయ్య గారు మావయ్య గారు కావచ్చు, అలాగే మా నాన్నగారి దగ్గర ఎక్కువగా చాలా విషయాలు, ఎన్నో స్తోత్రాలు, పూజా విధానాలు అవన్నీ కూడా నాన్నగారు నేర్పారు పెళ్ళైనంత కొత్తలో. సో అవన్నీ మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది. సో తను కూడా ఎక్కువ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది, నేను ఎక్కువగా జ్ఞాన సిద్ధాంతాన్ని నమ్ముతాను. సో మా మధ్యన ఎప్పుడు కూడా రాలేదు. తన పూజ పునస్కారాలు అన్నీ చేసుకుంటూ ఉంటుంది, నేను జ్ఞాన మార్గంలో ఉంటూ ఉంటాను. ఒక రకంగా చెప్పాలంటే ఆమె లేని జీవితం శూన్యం. నాకు ఇది సపోర్ట్ ఉండబట్టే నేను ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా తన్ను అనేది కాదు, బయలుదేరి వెళ్ళిపోతానంటే వెళ్ళండి, నేను జాగ్రత్తగా చూసుకొని రండి అని. ఆ రకంగా ఇంకా ఆమెకు చెప్పడం ఎందుకు ఆ టైంలో అని చెప్పేసి నేను ఆ తలగొడ్డని, ఆకుపచ్చ తలగొడ్డని నా సూట్ కేసు నా బట్టల కింద పెట్టేసి ఇంకా ఊరుకున్నా. సో 8వ రోజున మేమందరం కలిసి, మేము అందరం కలిసి రాజమండ్రి వచ్చాం. గోదావరి రోడ్ని చేద్దాం, అక్కడ తప్పితే అయిపోయింది కాబట్టి ఇక్కడికి గోదావరిలో కూడా చేద్దాం. సో 9, 10, 11, 12 రాజమండ్రి ఆ కంబాల చెరువు దగ్గర సత్రం తీసుకొని
కార్యక్రమం పూర్తి చేసాం. ఉమ్. సో 12వ రోజు శుద్ధి అయిపోయిన అంత భోజనాలు అంతా అయిన తర్వాత ఆబ్దికం అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. సాయంకాలం మేము కూడా బయలుదేరి వైజాగ్ వచ్చేసాం. రాజమండ్రి నుంచి ఒక కారు చేసుకొని వచ్చేసాం. ఇంటి రాగానే మా మిస్సెస్ గబగబా సూట్ కేసుల్లో ఉన్న బట్టలు గిట్లు అన్నీ తీసేసి ఒక బాత్రూంలో నానబెట్టింది. నేను ఇంకో బాత్రూంలో స్నానం చేశాను. తను అన్నీ నానబెట్టేసింది అండ్ పిండేసింది అక్కడ బయట అండ్ బాత్రూంలో స్నానం చేసి వచ్చేసింది. నేను కూడా స్నానం చేసి వచ్చాను. ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. అటువంటి సువాసన కాదు, ఇల్లంతా. తను కంగారు పెట్టిపోయింది. నేను ఏంటి ఇంత సువాసన ఏంటని, ఇల్లంతా ఇంత సువాసన ఎక్కడి నుంచి వస్తున్నా. తీరా అన్ని వెతికేసరికి ఈ ఆకుపచ్చ తలగొడ్డ నుంచి వస్తున్నది ఆ సువాసన. సపరేట్గా నేను తీసి ఆరేసాం. ఇది తాజుద్దీన్ బాబా గారి అనుగ్రహము, పూజ్య గురుదేవుల ఆశీర్వాదము అనుకొని ఆరేసాం. ఈ రోజుకి, ఇది 2013లో జరిగింది, ఈ రోజుకి కూడా ఆ తలగొడ్డ నుంచి ఆ సువాసన వెదజల్లుతూనే ఉంది. ఎక్కడ తగ్గడం కానీ ఏమి. సో అది తెలుసుకొని దాన్ని బీరువాలో పెట్టేసి పవిత్రంగా ఇప్పటికీ ఆ తలగొడ్డ ఉంది. తాజుద్దీన్ బాబా గారు ఆయన ఆశీర్వాదంతో నాకు లభించిన తలగొడ్డ. ఇదొక నా జీవితంలో జరిగిన సంఘటన. సో ఆయన ఆశీర్వాదం కూడా, గురువుల ఆశీర్వాదం మెండుగా ఉందన్న విషయం నాకు అర్థమైంది. 2013 అలా గడిచిపోయింది. మార్చి ఏప్రిల్ మధ్యలో జరిగింది అంతే. మార్చి 8వ తారీఖున పోయాడు. మార్చి ఎండింగ్ కల్లా అయిపోయింది మిగతా కార్యక్రమం. ఏదైనా సరే మార్చి 8 నుంచి 12 రోజులు, 20వ తారీఖు ఆ ప్రాంతం ఫ్రీ అయిపోయింది. మళ్ళీ మామూలు డ్యూటీ రెగ్యులర్గా పడిపోయాను. సో 2013 అలా గడిచిపోయింది. ఈ లోపల పూజ్య గురుదేవుల యొక్క ప్రత్యక్ష దర్శనం అనేది నాకు లభించకపోయినా పరోక్షంగా ఎన్నో మా సందేహాన్ని తీర్చడం జరిగింది. ఎలాంటి గురుగారు? నాకు సందేహం వచ్చింది. అసలు ఆ రోజు బాగానే జరిగింది. సత్యం తెలుసుకోవాలంటే కర్మలన్నీ నిష్కామంగా చేయాలని గురుదేవులు చెప్పారు. అసలు నిష్కామ కర్మ అంటే ఏమిటి, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయడం, అది నిజంగా సాధ్యమేనా? సాధ్యమే మరి అన్నారు. సో సాధ్యమని చెప్పారు గురుదేవులు. దాని గురించి పరోక్షంగా వెంటనే నాకు పుస్తకం దొరకడం, అయితే ఎవరో పెద్దవాడిని కలవడం, అనుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి నాకు సమాధానం రావడం, నిష్కామ కర్మ, చిత్తశుద్ధి, తర్వాత జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, ఆత్మానుభూతి. సో ఈ రకంగా. అండ్ తర్వాత ధర్మం, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.